అతడు మనోనిగ్రహము కలవాడు, గొప్ప పరాక్రమవంతుడు, మహా తేజస్వి, ధైర్యశాలి, జితేంద్రియుడు, ప్రతిభామూర్తి, నీతి శాస్త్ర కుశలుడు, చిరునవ్వుతో మితముగా మాట్లాడుటలో నేర్పరి, షడ్గుణైశ్వర్య సంపన్నుడు, శత్రువులను సంహరించువాడు, ఎత్తైన భుజములు కలవాడు, బలిష్టమైన బాహువులు కలవాడు, శంఖము వలె నునుపైన కంఠము కలవాడు, ఉన్నతమైన హనుములు కలవాడు, విశాలమైన వక్షస్థలం కలవాడు, బలమైన ధనుస్సు గలవాడు, పుష్టిగా గుణముగా ఉన్న సంధి ఎముకలు కలవాడు, అంతఃశత్రువులను అదుపు చేయగలవాడు, ఆజానుబాహువు, అందమైన గుండ్రని శిరస్సు కలవాడు, అర్ధచంద్రాకారములో ఎత్తైన నొసలు కలవాడు, గజాదులకు వలె గంభీరమైన నడక కలవాడు. అతడే మన శ్రీరాముడు. మీరు రామాయణం తెలుసుకోవాలనుకుంటున్నారా? చిన్నప్పటి నుంచి చాలా సినిమాలు వచ్చాయి కదా, కొత్తగా రామాయణం తెలుసుకోవడం ఏమిటి అనుకుంటున్నారా? అది సినిమా రామాయణం అండి. మన అసలైన సంపూర్ణ వాల్మీకి రామాయణం తెలుసుకుందాం రండి, అది కూడా మొదటి నుంచి.